తగులుచున్న మళ్ళీ సిద్ధే, సిద్ధి కాదు సిద్ధే. నేను కోపపడో మళ్ళీ చదవమనో మళ్ళీ చదవండి అని చెప్పినప్పుడు మీకు కోపం వచ్చిద్దేమో కానీ కొంతకాలానికి పర్ఫెక్ట్ అయిపోతారు వాక్యంలో. మీ ముందు ఎవరైనా తప్పు చదివినా మా డాడీ మా పాస్టర్ గారు అట్లా ఒప్పుకోడు, తప్పు చదివితే సమస్య లేదు అని రేపు మీరు చెప్తారు తర్వాత వారికి. స్తోత్రం చెప్దాం. తెలియని విషయాలు ఎటు తెలియవు. తెలిసిన సంగతులనైనా మీరు కొంచెం తప్పు చదివినా తిట్టుకోమాకండి, నన్ను మళ్ళీ రిపీట్ చేయిస్తా. లైఫ్లో ఇంకోసారి మీకు అది తప్పు పొరలదు. చదవండి. నేను పొగ తగులుచున్న సిద్ధవలే, లేక సిద్ధి అన్నాడా సిద్ధే అన్నాడా? దాకేత్వం ఇస్తే దే కదా, సిద్ధే. పొగ తగులుచున్న సిద్ధేవలే అయితిని. అది సంగతే. అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. బట్ ఐ స్టిల్ కీప్ ద మెమరీ ఆఫ్ యువర్ రూల్స్. నీ కట్టడ నా హృదయములో భద్రపరుచుకున్నా. నీ ఆజ్ఞ నేను మర్చిపోడల్లా. నీ వాక్యం నా బ్రతుకులో ఎల్లవేళలా కలిగి జీవిస్తున్నా. సామాన్యంగా మేలేదైనా జరిగితే దేవుని వాక్యాన్ని మర్చిపోం, ఎత్తిపడతాం. అవును కదా? మనం ఊహించని సంతోషం ఏదైనా దేవుడు మన జీవితంలో ఇస్తే, దేవుడు నా యందు ఉండబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్తాం. అదే నువ్వు ఎదురు చూడని, నువ్వు ఊహించని, నీకు మింగుడు పడని కన్నీరు ఏదైనా, బాధ, ఇబ్బంది, కష్టం ఏదైనా, అనుకోని విపత్తు ఏదైనా నీ జీవితంలో వచ్చిందనుకోండి, అయ్యా నేను ఈ విపత్తులో ఈ కష్టంలో ఉన్నాను, అయినను నీ వాక్యాన్ని నేను మరిచిపోలేదయ్యా అనగలవా? అనగలవా ధైర్యంగా మాట? దైవజనుని యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత, ఆత్మ సంబంధమైన పూర్ణ సిద్ధిని వ్యక్తీకరించగలిగేటువంటి స్థితి ఏంటంటే, పొగ తగులుచున్న సిద్ధెలాగా ఉందంట ఆయన జీవితం. కానీ వాక్యాన్ని మాత్రం మరచిపోలేదు. ఇట్స్ ఏ స్పిరిచువల్ బ్యాలెన్సివ్ లైఫ్. సామాన్యంగా క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు ఏం కోరుకుంటారంటే, దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదంటే దేవుడు మనకన్నీ మేళ్లే చెయ్యాలి. ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఏంటది? త్రాసు, తక్కిట పట్టుకున్నాం అనుకోండి, ఇటువైపు వాక్యం ఉండాలి, ఇటువైపు మన జీవితం ఉండాలి. వాక్యం, జీవితం రెండు బ్యాలెన్స్గా ఉండాలి. ఇటువైపు వాక్యం ఉండాలి, ఇటువైపు కన్నీటి అనుభవాలు ఉండాలి. అయినా బ్యాలెన్స్గా ఉండాలి. మనం ఏం చేస్తామంటే, వాక్యం ఉండాలి, మేళ్ళు కూడా ఉండాలి, సంతోషం ఉండాలి, వాక్యం ఉండాలి. అంటే నెగిటివ్ ఫోర్స్ ఇష్టపడం. అంత పాజిటివ్ అయితే ఇంకేముంది? ఒకవైపే బరువు, ఒకవైపు దూగిద్ది, ఒకవైపు లేచిపోద్ది. సమానంగా, సమాంతరంగా, అంటే రెండు, కుడి ఎడమ,
కీర్తి సుకీర్తి, దుష్కీర్తి, మేలు కీడు, చేదు తీపి, సుఖం దుఃఖం, సంతోషం కన్నీరు. మనమంతా వన్ సైడెడ్. సంతోషం ఉండాలి, మేలు ఉండాలి, సుఖం ఉండాలా, తీపి ఉండాలా, కొరతలు ఉండొద్దు. ఇది మన లైఫ్. దేవుడు మేలు కొరకే సుఖ దుఃఖాలని జత చేస్తాడంట. స్తోత్రం చెప్పండి. దేవుడు సుఖ దుఃఖములను దేని కొరకు? మేలు కొరకే సమన్వయపరుస్తాడంట. అంటే పగలు ఉండాలి, చీకటి ఉండాలి. చీకటి లేకపోతే పగటికి విలువ తెలియదు, చేదు లేకపోతే తీపికి అర్థం లేదు. మన దైనందిన జీవితంలో కూడా రెండు సమపాళ్లలో ఉండాలి. అచ్చంగా కష్టాలైనా విరక్తి వచ్చేసింది జీవితం మీద. విరక్తి రాకూడదు కాబట్టి వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తారు. దేవుని వాక్యాన్ని ఆస్వాదించేవారు యోబు భక్తుని అనుభవంలోకి వస్తారు. ఆయన ఒకవేళ నన్ను చావుకే అప్పగించిన ఆయన కొరకే నేను కనిపెడతా. హబక్కూకు భక్తుని అనుభవంలోకి వస్తారు. అంజూరపు చెట్లు, ఒలీవ చెట్లు, ద్రాక్ష చెట్లు, శాలలో పశువులు, దొడ్డిలో గొర్రెలు ఏమీ లేకపోయినా నా రక్షణకర్తయగు యెహోవా యందు నేను ఆనందిస్తా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఎంతసేపు నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఒకే కోణంలో మనకిష్టమైన మనకు అనుకూలమైన విధంగానే జీవితం వెళితే బాగుండు అనుకునే ఆ తాపత్రయాన్ని, ఆలోచనను విడిచి దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలాగ వెళ్ళడానికి సంసిద్ధులు కావాలి. స్తోత్రం. యేసు ప్రభువు చేతిలో మన జీవితాన్ని పెట్టాక మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడానికి కాదు బ్రతకాల్సింది, నా పట్ల నీ చిత్తమే సిద్ధించుగాక. శిల్పకారుని చేతికి ఒక రాయిని గనకిస్తే, శిలనిస్తే శిల్పంగా చెక్కుతాడు, నిజమే. అయితే ఎట్లుండాలంటే అది శిల్పకారుని యొక్క చేతిలో ఇమిడిపోవాలి. ఒక వడ్రంగి చేతికి ఒక మొద్దునిస్తే మొద్దును వడ్రంగి ఒక బొమ్మగా తయారు చేస్తాడు. మొద్దు బొమ్మగా తయారవ్వాలంటే ఆ మొద్దు వడ్రంగి చేతిలో ఇమిడిపోవాలి. ఎదురు ప్రశ్నలు వేయకూడదు, నొప్పి పుట్టినప్పుడు బయటికి బరిగెత్తకూడదు, కష్టాలు వచ్చినప్పుడు పో అని చెప్పి రాకూడదు. ఇమిడిపోవాలి. సరెండరెన్స్, ఒబీడియన్స్. లలిత ఇక్కడ లేదు, మనసు వింటున్నావా? ఏం కళ్ళట్ట తేలుతా ఉన్నాయి. రైట్, స్తోత్రం చెప్దాం, గట్టి చెప్పాలి. హల్లెలూయా. సో సంపూర్ణంగా దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో, మన బ్రతుకులో సుఖనివాసం చేసినప్పుడు, దాన్ని ఏమంటారంటే న్యూటన్ వర్ణ చక్రం అంటారు. ఆగిన తర్వాత చూస్తే 7 రంగులు కనపడతాయి. ఆగిన తర్వాత చక్రాన్ని అలాగ చూస్తే 7 రంగులు కనిపిస్తాయి. అదే చక్రాన్ని గిర్రం తిప్పామనుకోండి, రంగులన్నీ మిళితమైపోయి తెల్లగా కనపడిద్ది. మన బ్రతుకులో కూడా కష్టాలు, కన్నీరు, సంతోషం, ఆనందం, సుఖము దుఃఖం, సుఖము దుఃఖం, సుఖము దుఃఖం, అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొట్టబడతా వెళ్ళామనుకోండి, ఒక రేంజ్కి వెళ్ళేపాటికి సుఖం వచ్చినా సంతోషించం, దుఃఖం వచ్చినా ఏడవం. కాగా మిగిలిపోయేదంతా ఆనందమే మన బ్రతుకులో. ఎప్పుడంటే దేవుని వాక్యం మన బ్రతుకులో ఉన్నప్పుడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి.
నా మాటలు మీకు అర్థం అవ్వాలా, మాటల్లో ఆంతర్యం మీరు పట్టుకోవాలి. బ్రతికిన చచ్చిన వాక్యమే పరమావధి కావాలి మన బ్రతుకులో. బ్రతికితే వాక్యం కోసమే, చస్తే దైవజనుడు కీర్తనాకారుడు నేను 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 పొగతగులుచున్న సిద్ధే బైబిల్లో 2 సందర్భాల్లో వాడారు సిద్ధే. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వెసల్. సిద్ధే అంటే పాత్ర. చెప్పండి. మళ్ళీ సిద్ధి వేరు. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. ఏ సిద్ధి? సంపూర్ణ సిద్ధి అంటే మెచ్యూరిటీ, పరిపూర్ణత. సిద్ధి వేరు, సిద్ధే. ఏ సిద్ధే ఇది? పొగ తగులుచున్న సిద్ధే. సామాన్యంగా 2 సందర్భాల్లో సిద్ధే అనే మాట వివరణ మనం చూస్తాం. ఒక సందర్భం ఏదంటే మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము. వారు దివిటీలను చక్కబరిచిరి గాని సిద్ధెలో నూనె లేనందున వారి దివిటీలు. చదవండి, ఆ మాట చదవండి. తమ దివిటీలను చక్కబరిచిరి గాని సంగతి పట్టుకోలే. ఇంతకీ నాకు కావలసిన మాట రాలా. సిద్ధే అనే మాట ఎక్కడుంది అక్కడ? మా చేపల మార్కెట్కి ఎప్పుడైనా వెళ్ళారు మీరు? బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో, అంటే దివిటీ వెలుగుతూ ఉండాలి. దివిటీ ఎంతవరకు వెలుగుతూ ఉంటుందంటే నూనెతో నింపబడి నూనెతో తడపబడుతూ ఉన్నంత వరకు. నూనె అయిపోగానే దివిటి ఆరిపోయే పరిస్థితిలోకి వచ్చింది. మళ్ళీ ఏం చేస్తారు? నూనెను ఆ దివిటి మీద పోస్తారు. మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడంతా కరెంటు. నేను చిన్నప్పుడు మా అమ్మ కరెంట్ అంటే భయం. ఎక్కడో కరెంటు షార్ట్ అయిపోయి ఇల్లు తగలబడిందంటే అసలు ఇంటికి కరెంట్ లేదు, వేయనీలా. నేను బయట రోడ్డు మీద ఆ వీధి దీపం కిందే చదువుకునేవాడిని, వీధి లైట్ కింద. ఇక ఇంట్లో కనుక పొరపాటున బయట ఏదైనా వర్షం వచ్చి చదువుకోవాల్సి వస్తే లాంతర్ ఉంటుంది, లాంతర్ పెట్టుకొని చదువుకోవాలి కళ్ళెట్టు పెట్టి. ఒక భయం అనే పాటికి మా నాన్న కరెంట్ వేయడం మానేశాడు. దీపం ఎట్లా వెలిగిద్ది? పైన ఒత్తి ఉంటుంది, ఒత్తి చుట్టూ గ్లాసు ఉంటుంది. గ్లాసు ఒత్తి కలిపి దానికి ఫిట్ చేస్తారు. క్రింద ఏముంటుంది? బుడ్డి. క్రింద ఏముంటుంది? ఆ బుడ్డిలో నూనె, ఒత్తి నూనెలో దింపబడి ఉంటుంది. ఒత్తి పైన కాలుతా ఉన్నంత వరకు నూనె సప్లై అవుతూ ఉంటుంది. ఇది మనకు తెలిసిన సిద్ధే. కానీ ఇక్కడ మాట్లాడింది ఈ సిద్ధే కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరి ఏ సిద్ధే? యెహోషువ గ్రంథం, దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఈ ద్రాక్షరసపు సిద్ధులను మేము నింపినప్పుడు. ఆగుదాం. ఏ సిద్ధంట? ద్రాక్షరసపు సిద్ధే.
ద్రాక్షరసం ఏంటి, సిద్ధేంటి? మా మామూలుగా మనం దీపాలకు వాడే సిద్ధేమో మెటల్తో చేస్తారు. ద్రాక్షరసము నింపబడిన సిద్ధే. ఈ సిద్ధను దేనితో చేస్తారంటే తోలు. దేనితో చేస్తారు? లెదర్ మేడ్. ఒక రకంగా చెప్పాలంటే తోలు సంచులు, తోలు తిత్తి అంటారు. పాత తిత్తులలో ఎవడు క్రొత్త ద్రాక్షరసము అంటేనేమో లేటెస్ట్, షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది, పదును ఉంటుంది. పాత తిత్తి అంటేనేమో ఇదిగో మనం అనుకుంటున్నాం పాత సిద్ధే. కొత్త ద్రాక్షరసం పాత సిద్ధలో పోస్తే ఈ ద్రాక్షరసానికి ఉన్న పదును వల్ల ఏమైపోద్ది? పిగిలిపోద్ది, చిరిగిపోద్ది. కొత్త ద్రాక్షరసానికి కొత్త సిద్ధి కావాలి, కొత్త తిత్తి కావాలి. లేదు ఒకవేళ పాత తిత్తి అయితేనేమో పాత ద్రాక్షరసమే ఉంటుంది అందులో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం నిరాటంకంగా సూటిగా నీతో నాతో మాట్లాడుతుంది. ఇక్కడ దైవజనుడు అంటాడు, పొగ తగులుచున్న సిద్ధేలాగా నేను అయిపోయానయ్యా. అంటే ద్రాక్షరసం పోసేటువంటి ఆ తిత్తినే సిద్ధే అన్నాడు. అది తోలుతో తయారు చేయబడి ఉంటుంది. ఇక్కడ మనం చదువుకున్నాం యెహోషువ గ్రంథంలో. యెహోషువ భీకరమైన యుద్ధాలు చేస్తూ మోషే నాయకత్వంలో వీరాది వీరునిగా పేరు పొందాడు. యెహోషువ పేరు చెబితే శత్రువుల గుండెలు జారిపోతున్నాయి. వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ శరీరం వారి ఎదుట నిలవబడ్డం లేదు, భయకంపితులైపోతా ఉన్నారు. అప్పుడు యెహోషువ దగ్గరికి వారి చుట్టుపక్కల ఉన్న ప్రజల్లో హివ్వీయులు, ఎవరు వారు? హివ్వీయులు జాతి, గిర్గాషీయులు, పెరజ్జీయులు, అమోరీయులు, యెబూసీయులు, ఇలాగా 6 రకాల జాతులు ఉన్నారు. ఆ కనాను దేశం ఇశ్రాయేలీలు పొందడానికి ముందు ఆ దేశంలో వారు నివసించారు. యెహోషువ యుద్ధ పరంపర కొనసాగిస్తున్నాడు. యెహోషువ కత్తికి ఎదురు లేదు, తాను ఆరాధించే దేవునికి తిరుగులేదు. స్తోత్రం. అప్పుడు మారు వేషం వేసుకుని వచ్చారు కొంతమంది. వచ్చి, అయ్యా మేము కొన్ని 100 మైళ్ళ దూరం నుంచి వచ్చాము, మా బట్టలు పాతబడ్డాయి, మా చెప్పులు కూడా తెగిపోయి అతుకులు వేసుకున్నాము. మేము బయలుదేరేటప్పుడు కొత్త సిద్ధెలలో కొత్త ద్రాక్షరసం తీసుకొని బయలుదేరాము. మీ దగ్గరికి వచ్చేసరికి ఈ ద్రాక్షరసపు తిత్తులు ఏమైపోయాయి? చిరిగిపోయాయి, చీకిపోయాయి, పాతగిలిపోయాయి. మేము చాలా దూరం నుంచి మీ దగ్గరికి వచ్చామనడానికి ఇదే రుజువు అయ్యా అంటాడు. అప్పుడు యెహోషువ వారు పాతగిలిన తిత్తులను, వారి పాత చెప్పులను, పాతగిలిపోయిన వస్త్రాలను చూసి, నిజంగానే వారు చాలా దూరం నుంచి వచ్చారు కదా అని మీకు ఏ హాని చెయ్యనని అభయం ఇచ్చి తన ప్రజల్లో స్థానాన్ని ఇస్తాడు. ఆ కథ వేరు, ఆ చరిత్ర వేరు. అయితే ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే పాత సిద్ధెలు, పాత తిత్తులు. ఒకసారి ద్రాక్షరసం పోసిన తిత్తి గనక పాతదైపోతే దాన్ని వాడరు. మళ్ళీ ద్రాక్షరసం పోస్తే ఏమైందంటే చిరిగి మొత్తం కారిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. అందుకని ఏం చేస్తారంటే పాతదైపోయిన తిత్తిని ఇంట్లో వేలాడగడతారు. ఎక్కడ? గుడారములో చూరుకు వేలాడదీస్తారు. కొత్త బట్టలు తెచ్చి వంటొండే దగ్గర పెట్టామనుకో, మరి మీరు అంటారో లేదో కానీ అప్పట్లో కట్టెలు పోయి అమ్మనేది, అరే రే 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 పొగ సూరిపోయినాయిరా బట్టలు, చూడు ఎట్టయిపోయినాయో అని. బట్టలకు పొగ తగిలితే వాసన మారిద్ది, బట్టలకు పొగ తగిలితే రంగు మారిద్ది, బట్టలకు పొగ తగిలితే పనికిరాని బట్టలే పెడతాం, అక్కడ పనికిరాని వస్తువులే పెడతాం, లేదు వంటకు చెందినవి పెడతాం. ఇక్కడ పాతగిలిపోయిన
పాడైపోయిన, చీకిపోయిన, పిగిలిపోయిన ఈ తిత్తుల్ని గుడారములో పెడితే, మరి వంట వండుతారుగా గుడారంలో, వంట వండినప్పుడు ఆ పొగంతా తిత్తులకు తగిలి దాని రూపురేఖలు మారిపోతాయి. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా నేను తిత్తినే, నేను ద్రాక్ష రసపు సిద్ధనే, కన్నా ప్రస్తుత పరిస్థితి ఎలాగుందంటే పొగ చూరిపోయా, పొగ తగిలిన సిద్ధను, పొగ తగిలిన సిద్ధే వలె అయ్యాను. అంటే అమ్మా ఎన్ని అనుభవాలు ఉన్నాయో ఇందులో ఎన్ని అనుభవాలు ఉన్నాయో. పొగ తగిలిన సిద్ధే అంటే అది పాత సిద్ధే. ఫస్ట్ పాయింట్ వివరించంలే, మీకు ఒక క్లూ ఇస్తా. నేనేం చేయను, మీరు ఇన్ టైం రారు, పరిపూర్ణంగా వాక్యం వినే అవకాశం దేవుడు మీకు ఇట్లా. ఇప్పుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను 11 దాకుంటే ఇది ఈయన మెసుగుతున్నాడు, ఇప్పుడే ముగిస్తే వెళదామని ఉంది, వాక్యం వదిలేం, వెళ్ళబుద్ధి కావట్లా. పాపం డ్యూయల్, అటొక్కాలు ఇటొక్కాలు. మళ్ళీ మీ దగ్గర ఎక్కువసేపు గడిపే కొద్దీ రెండో ఆరాధన వేమవరం వాళ్ళు ఏడుస్తుంటారు. ఏం చేద్దాం, దురదృష్టం అంటే ఎక్కడో లేదు. వాక్యం పోగొట్టుకోవటమే దురదృష్టం, దారిద్ర్యత, ఆత్మీయ దారిద్ర్యత. స్తోత్రం చెప్దాం, గడి చెప్పాలి హల్లెలూయా. సిద్ధే పొగ తగిలింది అంటే అర్థం, ఒకటి అది పాతది కాబట్టి అక్కడ వేలాడదీస్తాం, పొగ తగిలింది అనగా పాత సిద్ధే. రెండు, సిద్ధే పొగ తగిలిన అనుభవంలోకి ఎప్పుడు వచ్చిందంటే చిరిగిపోయింది కాబట్టి అక్కడ తగిలిస్తారు, పొగ తగిలిద్ది. మూడవది చీకిపోయింది కనుక. చీకిపోవడం అంటే ముడతలు 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 పడి చొక్కా కానీ ప్యాంటు కానీ వాడకుండా ఉంటే, నిన్న అహరోన్ ఉన్న రూమ్ ఖాళీ చేయడానికి వెళ్ళాం సామాన్ తేయడానికి. నేనే దొరికాను ఉదాహరణ అనుకుంటున్నాడు. ఇప్పుడు అయ్యగారు ప్యాంటు టీషర్ట్ ఒకటి ఉంది, ఎట్టుందంటే ముడతలు 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 కింద పడి చీకిపోయి చూస్తే అదేదో అన్నట్టుంది. తీరా చూస్తే నాకు ఆయన బట్టలు గుర్తేగా. అయితే మళ్ళీ తీసుకొచ్చే పని ఏమంటుంది, అయ్యా తేవలసిందయ్యా పాపం పనికొచ్చేయేమో అంటుంది. వాడకుండా వదిలేసినప్పుడు సామాన్యంగా ముడతలు వచ్చేస్తాయి, అంటే చీకిపోయిన అనుభవం. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి పాతగిలిపోద్ది, పాతగిలితేనే పొగచూరే పరిస్థితి వస్తుంది. రెండు, చిరిగిపోయింది అక్కడ తగిలిస్తారు కాబట్టి పొగ తగిలిద్ది. మూడు, చీకిపోయింది అక్కడ తగిలిస్తారు కాబట్టి పొగ తగిలిద్ది. నాలుగవది చిరిగిపోయిద్ది. చీకిపోవడం వేరు, పాతదవడం వేరు. అసలు పాతదైతే పాత ద్రాక్షరసం పోయొచ్చు, చీకిపోతే ముడతలను సరిచేసి ఎట్లాగో వాడొచ్చు. చిరిగిపోయిందనుకో అతుకు వేసిన నిలబడదు. చిరిగిపోయిన తిత్తులను కూడా తగిలిస్తారు అక్కడ, అది పొగ తగిలిన అనుభవం. ఐదోది, తిత్తి అక్కడ కనపడిద్ది కానీ ఉన్నా, చెప్పాలి, ఉన్నా లేనట్టే. ఈ వాక్యం వింటున్నప్పుడు దావీదే కాదు, దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో కూడా కొందరి బ్రతుకులు పొగ తగిలిన సిద్ధను పోలిన అనుభవంలో ఉంటాయి. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. పొగ తగిలిన సిద్ధను పోలిన అనుభవం. ఒకప్పుడు వాడబడిందే, ఒకప్పుడు వెలుగొందిందే, ఒకప్పుడు తనదైన శైలిలో లోకంలో విరాజిల్లిందే, కానీ ప్రస్తుతం తన పీరియడ్ కాదది, పాతగిలిపోయింది. పాతగిలడం అంటే
వృద్ధాప్యానికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి. పాతగిలిన అనుభవం అంటే వృద్ధాప్యానికి సాదృశ్యం. పాతగిలిన తిత్తులు ఎలాగైతే పొగచూరిపోతాయో, వృద్ధాప్యంలోకి వచ్చాక స్త్రీ అయినా పురుషుడైనా ఊరు పొమ్మని కాడు రమ్మనే టైంలో కడుపున పుట్టిన బిడ్డలు కూడా వాళ్ళకు కావలసింది తెచ్చివ్వలేరు. వాళ్ళు ఏ విధంగా బ్రతికితే ఆనందిస్తారో ఆ విధంగా వారిని బ్రతికించలేరు. కాకపోగా వీళ్ళు కూడా మాట్లాడతారు, ఎందుకు అనవసరంగా సచ్చినోడివి కాదు బతికినోడివి కాదు, సచ్చిన దానివి కాదు బతికిన దానివి కాదు, మా పాలిట బడి మమ్మల్ని ఏదిస్తున్నావు. ఎక్కువ అత్తల్ని కోడళ్ళు సాధిస్తారు. మళ్ళీ కోడళ్ళకి మామకి అనుబంధం బాగుంటుంది. ఎందుకంటే పురుషులు ఎక్కువ గొణగరగా, అత్తకి కోడలకి మాత్రం పడదు. ఎక్కువ మంది కోడళ్ళు అత్తల్ని వాడే పదం సచ్చిన దానివి కాదు. మరి పురుషుల్ని ఎవరు వాడతారంటే కొడుకులే. బరువై భారమై, ఇది గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదని వీడి ముఖానికి మళ్ళీ రోషం తండ్రిని పట్టుకొని మాట్లాడే మాటలు. వాక్యం చెప్తుంది, పాతగిలిపోయిన సిద్ధే అనగా వృద్ధాప్యములో పడిన మానవుడు. స్తోత్ర స్తోత్ర. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 8:13 చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 8:13. త్వరగా. మొదటిది అంటే పాతది, ఏది పాతగిలిపోవునో, పాతగిలి ఉడిగిపోవునో అదృశ్యమగుటకు, అంటే వృద్ధాప్యములోనికి వచ్చిన ఏ వృద్ధుడైనా వృద్ధురాలైనా నెక్స్ట్ కమింగ్ పొజిషన్ ఏంటంటే ఇక మనకి కనబడరు. కంపారిటివ్లీ అక్కడ పాత నిబంధన గురించి చెప్పాడు, ఇక్కడ నేను పాతగిలిపోయిన వ్యక్తి జీవితం గురించి చెప్తున్నా. చిన్నపిల్లలప్పుడు నేను చదివిన మాట చెప్తున్నా. ఇద్దరు కొడుకులు అమ్మ నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటారంట చిన్నపిల్లలు. ఒకడొచ్చి అమ్మ కాళ్ళ మీద పడుకుంటే ఇంకొకడొచ్చి అమ్మ పొట్ట మీద పడుకుంటాడు. ఒకడొచ్చి అమ్మ గుండెల మీద పడుకుంటే ఇంకొకడొచ్చి అమ్మ పొట్ట మీద పడుకుంటాడు. రే అమ్మ నాకురా అంటే అమ్మ నాకురా అంటారు. వీళ్ళు పెద్దోళ్ళు అయినాక ఇదే పిల్లలు అమ్మ నాకొద్దురా అంటే నాకొద్దురా అంటారంట. కాకపోతే ఈరోజు అమ్మకి నాన్నకి ఏ కొలత కొలుస్తామో రేపు అదే కొలత మనం కూడా కొలవబడతాం. నేటి ప్రస్తుత మానవుడు, సగటు మానవుడు ఈ సంగతి మర్చిపోతున్నాడు. సమస్తాన్ని, అన్ని కష్టాలు కన్నీటి అనుభవాలను ఓర్చి పిల్లల కొరకు బ్రతుకుని త్యాగం చేసి పెంచి పోషించిన తల్లిదండ్రులు ఒకానొక సందర్భం వచ్చేపాటికి అదే తల్లిదండ్రులు వీరికి భారమైపోతారు. ఒకప్పుడు మమ్మీ డాడీ నువ్వు లేనిదే మేము లేమమ్మా, మీ వల్లే మేము ఇట్లున్నామమ్మా అని చెప్పిన బిడ్డలు ఒకానొక రోజు వచ్చేపాటికి అసలు నువ్వు పోతే మేము హాయిగా ఉంటామనే పరిస్థితి వచ్చింది. అమ్మా, పాతగిలిపోయిన అనుభవం, వృద్ధాప్యపు అనుభవం ప్రస్తుతం ఉన్న వృద్ధులకే కాదు, మున్ముందు నీవు కూడా అదే పరిస్థితిలోకి వెళతావు. స్పృహ కలిగి బ్రతుకు. తాతకు పెట్టిన బొచ్చ తరతరాలు ఉంటుంది, మధ్యలో పోదది. మనుషులైనా మరుస్తారు కానీ దేవుడు మరిచే దేవుడు కాడు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నాడు. ఎవరికైనా ఒకటే. పాతగిలిపోయిన అనుభవం. 2, పొగ తగిలిన సిద్ధే అనగా చీకిపోయిన అనుభవం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాలు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాలు. దాని వేరు 9వ వచనం చదవమ్మా. 9వ వచనం.
8 చదువు తల్లి. 8 పోయినను దాని అడుగు మొద్దు మంటిలో చిక్కిపోయినా కాదు, చీకిపోయిన దాని మొద్దు మంటిలో చీకిపోయిందంటే ఇంక లేదని అర్థం. చీకిపోయిందంటే ఊరకట్లా ఉందంటే ఉంది, కానీ పట్టుకుంటే మానవ జీవితం సహజంగా చీకిపోయేది ఎప్పుడు తెలుసా? మనుష్యుడు చీకిపోయిన అనుభవంలోకి ఎప్పుడు వస్తాడు తెలుసా? అనారోగ్యం. ఎప్పుడు? అనారోగ్యం. కొంతమందికి తాత్కాలిక అనారోగ్యం ఉంటుంది, కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం ఉంటుంది. కొంతమందికి ఉన్న అనారోగ్యం పైకి కనిపించదు, హఠాత్తుగా చనిపోతారు. కొంతమంది అనారోగ్యం చూస్తూ ఉండగానే రోజు 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 శుష్కించిపోతారు, చీకిపోతారు. వాక్యం చెప్తుంది ఈ సిద్ధే చీకిపోయింది కాబట్టి పొగ తగిలే అనుభవం అక్కడ వదిలేస్తారు, తగిలించి వదిలేస్తారు చీకిపోయిన తర్వాత, వడలిపోయిన తర్వాత. మూడవది ఉంది కానీ లేనట్టే. ఉంది కానీ కీర్తన 39:5, కీర్తనల గ్రంథం 39వ కీర్తన 5వ వచనం. నా దినముల పరిమాణము మళ్ళీ కళ్ళద్దమన్న పెట్టుకోరా తల్లే. నా దినముల పరిమాణము ఎంత చేశాడంట? బెత్తంటే ఎంత? ఇది ఈ బెత్తడి జీవితానికి ఏం విర్రవీగుతామో అసలు ఆపలేరు మనల్ని. నా దినముల పరిమాణము బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిలో నా ఆయుష్కాలము ఎట్లుందంట? లేనట్లే ఉన్నది. నీ సన్నిధిలో నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నరుని ఆయుష్కాలాన్ని వినండి, సాగిపోయిన నీడ అన్నాడు. నీడ సాగిపోయిందంటే సామాన్యంగా ఎప్పుడది? ఉదయం పూటేమో సాగిద్ది, మళ్ళీ ముడుచుకుంటుంది. ఆ నీడ కాదు ఇది. సాయంత్రం పూట నీడ, మధ్యాహ్నం నీడ పొట్టిగా ఉంటుంది, తర్వాత పొద్దు అస్తమించే కొద్ది నీడ సాగిపోయి ఇక కనపడదు. ఇది జీవన తొలి సంధ్య కాదు, జీవన మలి సంధ్య. సూర్యోదయాన్ని సంధ్యా సమయం అంటాం, సూర్యాస్తమయాన్ని సంధ్యా సమయం అంటాం. తొలి సంధ్యేమో చిన్నపిల్లలు యవనస్తులకు సాదృశ్యం, మలి సంధ్యేమో అస్తమించే సూర్యుడు అనగా ముగిసిపోయే జీవితానికి సాదృశ్యం. సాగిపోయిన నీడ అన్నాడు. ఇంకో దగ్గర చేద నుండి జారిపడిన నీటి బిందువు అన్నాడు. ఇంకో దగ్గర అంతలో కనిపించి అంతలో మాయమౌ ఆవిరి అన్నాడు. ఇంకో దగ్గర కూలి దినముల వంటివి కావా నా దినాలు అన్నాడు. ఇంకో దగ్గర నేతగా నీ నాడే కంటే అధికంగా నా దినాలు తరిగిపోతాయి అన్నాడు. అంటే అల్పం. ఉన్నాను కానీ ఈ మాట ఎప్పుడు వాడతారు తెలుసా? మైండ్ మెచ్యూరిటీ లేని పిల్లలను చూసి తండ్రి తల్లి ఇబ్బంది పడుతూ, బాధ్యత కలిగిన వాళ్ళు పని చేయనప్పుడు వాళ్ళని తిడతా, ఇంకొకడు తిక్కలోడో పిచ్చోడో ఇంట్లో ఉన్నప్పుడు ఈడున్నవాడు కాదు, లేనోడు కాదు, దేనికి పనికిరాడు, అసలు లేడంటానికి లేదు, ఉన్నాడంటానికి లేదు, అప్పుడు వాడతాం ఆ మాట. ఇదే మాట కొంతమంది సోమరిపోతులను కూడా వాడతారు. భయంకరమైన పరిస్థితులు ఇంట్లో నెలకొని ఉంటే వీడికి మాత్రం నిద్రే పని, నిద్ర తిండి. మీరు గుర్తుపెట్టుకోండి, సోమరిపోతుళ్ళకి ఆకలి కూడా ఎక్కువే. సోమరి తన మాంసమును తాను భక్షించును అని రాయబడింది. వాళ్ళని వాడతాం, ఉన్నవాడు కాదు, లేనోడు కాదని. అనారోగ్యంతో మంచం పెట్టిన వాళ్ళని వాడతాం. వృద్ధాప్యములో ఉండి తల్లిదండ్రులు ఉపయోగపట్టలేదని అప్పుడు వాడతాం. ఉన్నా మన బ్రతుకు మీద మనకు విరక్తి పుట్టినప్పుడు కూడా
ఏం జీవితములే, నేను ఉన్నవాడిని కాదు, లేనివాడిని కాదు, నేను ఉండి ఉపయోగపడలేకపోతున్నానని తనను తానే నిందించుకుంటారు. వాక్యం చెబుతుంది ఉన్నా లేనట్లే. పొగ తగిలిన సిద్ధే. 1 పాతగిలింది, 2 చీకిపోయింది, 3 ఉంది కానీ లేనట్లే, 4 చిరిగిపోయింది. చిరిగిపోయిందంటే అతుకేసిన ఇక నిలబడదు. మొన్నెక్కడో నేను పేపర్లో చదివా, పిల్లడికి ఆ పాపకి పుట్టినప్పుడే రంధ్రం ఉందంట, గుండెకి రంధ్రం ఉంది. కానీ పిల్లలు కదా, కొద్దిగా ఏజ్ మళ్ళీ పెరిగేపాటికి, వయసు వచ్చేపాటికి పూడిపోయిన సందర్భాలు కూడా చూశాను నేను. అదే 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటినా గుండెకి రంధ్రం పడితే సెట్ అయిద్దా? అంటే ఒకసారి చిరిగిందంటే ఇక మళ్ళీ అతుక్కి కుట్టడానికి వీలు కాని పరిస్థితి. ఇది ఎక్కువ మనిషి హృదయం. శరీరానికి ఎన్ని గాయాలైనా మాంతాయి, కానీ హృదయానికి కనుక ఒకసారి గాయమైతే, ఒకసారి పగిలిపోతే ఇక అతకదు అని మనం వాడుతూ ఉంటాం. పొగ తగిలిన సిద్ధ యొక్క 4వ అనుభవం అది. దయచేసి చూడండి, యెహోషువ గ్రంథం 9:13. యెహోషువ గ్రంథం 9:13. ఇప్పటికీ అవి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ముగింపులోకి వస్తున్నా. పొగ తగిలిన సిద్ధే అంటే 1 పాతది, 2 చీకిపోయింది, 3 ఉన్నా లేనట్లే, 4 చిరిగిపోయింది. ఇది మనుషులకు ఉపయోగపడదు, మనుషుల దృష్టిలో ఇక లేనట్టే. దావీదు అదే అనుభవాన్ని గుర్తు చేసుకుని, అయ్యా నేను పొగ తగిలిన సిద్ధలాగా ఉన్నానయ్యా అని దేవుని దగ్గర ఏకరువు పెడుతున్నాడు. పొగ తగిలిన సిద్ధలాగా ఉన్నానని దావీదు గుర్తించాడు, కానీ మనం మాత్రం గుర్తించం. మనం మాత్రం మన స్థితిని గుర్తించం. మన జీవిత పరిస్థితి ఏంటో మనకు అర్థం కాదు, మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థం కాదు. భయంకరమైనటువంటి మరణ యాతన పడతా కూడా, చనిపోబోయే ముందు కూడా ఎదుటోళ్ళ నాశనాన్ని శాసిస్తాం. ఇంకో 2-3 రోజుల్లో చస్తామన్న తర్వాత కూడా ఇప్పటికి కూడా నేను శాశ్వతం అనుకొని భ్రమపడతా ఉంటాం. ఫస్ట్ మనకి రావాల్సింది ఏంటంటే, పొగ తగిలిన సిద్ధే. దావీదు నేను అన్నాడు, కానీ ఆ సిద్ధ నేనే ప్రభువా. స్తోత్రం చెప్పండి. పొగ తగిలిన సిద్ధ నేనయ్యా, ఉన్నా లేని స్థితి నాదయ్యా, చీకిపోయిన బ్రతుకు నాదయ్యా, చిరిగిన జీవితం నాదయ్యా, పాతగిలిపోయిన జీవితం నాదయ్యా. ఈ స్పృహలోకి వస్తే దేవుడిస్తూ ఉన్న వాగ్దానం ఏంటో తెలుసా? యోబు గ్రంథం 14:9. 8-9 చదివినా పర్లేదు. యోబు గ్రంథం 14:8-9. దాని వేరు భూమిలో పాతదైపోయి చీకిపోయినను. ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటంటే, నా బ్రతుకు చీకిపోయినా, నా బ్రతుకు చిరిగిపోయినా, నా బ్రతుకు పాతగిలిపోయినా, వృద్ధాప్యములో ఉన్న, అనారోగ్యములో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా, నెవర్తెలెస్ అయినను, చదువయ్యా, దాని అడుగు చదవండి, చచ్చిపోమాకండి. బైబిల్ చదివితే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ముట్ట దాని అడుగు మొద్దు. ఆయన అంటాడు, నేను అందుకే చదవాలంటే పాస్ గారు ఎవరు దొరకనట్టు. చదవండి. దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత. గట్టికి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. పగిలిన ప్రతిదీ వ్యర్థము ఇలలో
పగలనిదేదియు నిలువదు నీలో. స్తోత్రం. పగిలిపోతే లోకానికి వ్యర్థం, పగలకపోతే యేసయ్యకు పనికిరాం. సీమోన్ గారు ఉన్నారు మన మధ్య, ఈ పాట స్వరపరిచింది ఆయనే. ఆయన ముందు పాడాలంటే ధైర్యం కావాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విరిగిన జీవితమైన, పగిలిన జీవితమైన, ఉండి లేని స్థితి అయినా, చీకిపోయిన, పాతగిలిపోయిన స్థితిని గుర్తెరిగి ఒక్కసారి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుంటే, మొత్తు మంటిలో చీకిపోయిన నీటి వాసన తగులుట చేతనే అది ఏ స్థితిలో మన జీవితం ఉన్నా దేవుని వాక్యమనే జలం నీ జీవితాన్ని తగలగానే అది చిగురిస్తుంది. ఆయన పగిలిన బ్రతుకుల్ని విడవడు, చీకిపోయిన జీవితాల్ని విడవడు, పండు వృద్ధాప్యములో పాతగిలిపోయి అదృశ్యమయ్యే పరిస్థితిలో ఉన్న జీవితాలను విడిచిపెట్టడు. జీవితకాలం దేవుని కొరకు నేనేమీ చేయలేకపోయానని బాధపడే వ్యక్తిని ఒక్కసారి నిన్ను నీవు నీ దేవుని పాదముల దగ్గర అప్పగించుకుంటే, బ్రతుకు కాలములో చంపిన వారి లెక్కకు రెట్టింపు మందిని చంపడానికి సంసోన్ని ఒక్కరోజు వాడుకున్నాడంట. స్తోత్రం. ఇప్పటి వరకు నేను ప్రభువుకి ఏది చేయలేకపోయానని ఒక కన్ఫెషన్ నీలోకి వస్తే, నా జీవితం ఇలాగ మిగిలిపోయిందని చెప్పి సరి అయిన ఒక తీర్మానం నువ్వు చేస్తే, ఇప్పుడే దేవుని వాక్యం నీ హృదయాన్ని తాకినప్పుడు నూతన చిగుర్లు దొడుకుతుంది. అది పొగ తగిలిన సిద్ధెవలే ఏ జీవితం ఉందో ప్రభువు తిరిగి నూతన పరిచి వాడుకోవడానికి సిద్ధహస్తుడు. దావీదంటాడు, అయినను నీ కట్టడలు నేను, అది కావాలి. పాతగిలిపోవచ్చు, ఓడగిలిపోవచ్చు, చిరికిపోవచ్చు, చీకిపోవచ్చు, ఉన్నా లేని పరిస్థితిలో ఉండొచ్చు. వాక్యానికి సమీపంగా నీ జీవితాన్ని, దేవుని వాక్యానికి నీ హృదయాన్ని అప్పగిస్తే పరిస్థితులన్నీ మారుస్తాడు. స్తోత్రం. నూతన జీవాన్ని అనుగ్రహిస్తాడు. నీటి వాసన తగిలిన వెంటనే ఎలా చిగురిస్తుందో బ్రతుకుల్లో నూతనత్వాన్ని నింపుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దయచేసి తల్ల వంచండి. మన మధ్యలో ఉన్న సహోదరులు జాన్ బాబు గారు ప్రార్థన చేస్తారు వాక్యం కోసం. దయచేసి అందరూ తల్ల వంచండి.